నమస్తే అండి అందరికి. తర్వాత ఇంకా ఇదే పేడతో వచ్చే గ్యాసెస్ ఏదైతే ఉందో మనం గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. మిథేన్, ఇథిలిన్ గ్యాసెస్ ఉంటాయి. ఒక పట్టిక తీసుకొని అందులో ఒక శాస్త్రబద్ధకంగా ఉంటుంది. అందులో మనం ఎప్పుడైతే పెడుతున్నామో ఏదైతే పేడ అయితే పెడుతుంది దాన్ని పులిసిన ప్రక్రియ ఒక ఫర్మెంట్ అయ్యి మనకి ఇథేన్, మిథిలిన్ గ్యాసెస్ వస్తాయి. ఆ గ్యాసెస్ ఇంట్లో మనం వంట చేసుకోవచ్చు. దానివల్ల కాలుష్యం ఎప్పుడు అవ్వదు, గ్యాసెస్ ఎప్పుడు పోదు. కానీ మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నాం ఇంట్లోకి వచ్చిన ఎల్పిజి గ్యాసెస్, లిథియం గ్యాసెస్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ మనకి అవకాశం లేక మనం ఈ పేడ దూరం చేసుకున్నాం. ఒకప్పుడు మనిషికి 7 ఉండేవి. 1947లో 130 కోట్ల ఆవులు ఉండేవి. ఎంతమందికి? దాదాపు 33 కోట్ల మనుషులకి, 35 కోట్ల మనుషులకి ఉండే అప్పుడు గణాంకాల ప్రకారంగా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనిషి దాదాపు 70 మందికి ఒక ఆవు లేదు. అప్పుడు ఒక మనిషికి ఎట్లా లేదన్నా 7-8 ఆవులు ఉండేవట. బట్ ఇప్పుడు చూస్తే 70 మందికి ఒక ఆవు లేదు. దేశీయ ఆవులు అంటున్నాం. పాలిచ్చేవి పాలు ఏవైతే ఉన్నాయో మన పూర్వకాలం నుంచి వచ్చే ఏవైతే దేశీయ ఆవులు ఉన్నాయో అలాంటివి చాలా తక్కువ అయిపోయింది. అందుకని మనం ఏంటంటే దేశీయ ఆవు ఎక్కడైతే ఉన్నదో దాన్ని కాపాడుకుంటూ ఇలాంటి తను వచ్చే ఒక పేడని తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఉన్న ఇది చెప్తాను, ఆర్థిక సాయం మనకి ఎలా జరుగుతుంది. సో ఒక 10 కేజీల పేడ ఏదైతే మనం ఉందో, 10 కేజీల ఆవు పేడ రోజుకి ఎలా లేదన్నా 10-12 కేజీల ఆవు పేడ ఇస్తుంటది. ఒక 10 కేజీల పేడ మనం సంగ్రహించి పిడకలుగా కొట్టుకుంటే అది 3 కేజీల పిడకలు అవుతాయి. 3 కేజీల పిడకల్ని మనం ఇంట్లో ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు, అంటే ఒక 4-5 పిడకలు ఇలాంటి అగ్నిహోత్రంలో పెట్టుకుంటూ దాన్ని భస్మం చేసామంటే ఆ 10 కేజీల పేడ కాస్త 300 గ్రాముల భస్మం తయారవుతుంది. 300 గ్రాముల భస్మం తయారవుతుంది. ఈ భస్మంలో ఎన్నో రకాల విలువలతో కూడుకున్న, మీరు చెప్తే నంబరు ఆశ్చర్యపోతారు, అలాంటివి మనం ఆక్సిజన్ లెవెల్స్, మన మనకి వాటర్ నుంచి కావాల్సిన నీటిని ఏదైతే ఉందో ఆ నీటి ద్వారా మనం సంగ్రహించిన ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనకు పెరుగుతాయి. పోషక విలువలు అనేది ఈ భస్మంలో ఉంటాయి. ఇందులో చిన్న సింపుల్, దాంట్లో పెద్ద లాజిక్స్ ఏం లేదు. ఇది తినే ఆహారం ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో దాని నుంచి వచ్చే గవ్యాలు ఏదైతే ఉందో అది ఇంకా శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధం ఉండడం వల్ల దాని నుంచి వచ్చే భస్మం కూడా అంతే శుద్ధంగా తయారవుతుంది, కేవలం ఒక పిడక ద్వారా. మీకు చూపిస్తా ఎట్లాంటి ఈ రోజుల్లో మనం అన్నిటిని ఈ పిడకల వల్ల ఏం జరుగుతుంది, భస్మం వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ముందుగా పేడ. ఆ పేడని మనం ఏం చేస్తున్నాం, పిడకలుగా ఒక అగ్నిహోత్రంలో ప్రతిరోజు కాల్చుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది, బూడిద వస్తుంది. దాన్ని మనం భస్మం అంటాం. ఈ భస్మం ఏదైతే ఉందో ఇలా మొత్తం భస్మం అయిపోతుంది. ఈ భస్మాన్ని ఏం చేసుకుంటాం మనం, అంతా డబ్బాలో స్టోర్ చేసుకోండి. బాగా జల్లించి దాన్ని ఏం చేస్తాం, మీకు చూపిస్తాను. ఈ రోజుల్లో మనం తాగే నీరు ఏదైతే ఉందో ఇది బయట 20 రూపాయలు 20 లీటర్ల క్యాన్ లో మనకు దొరుకుతుంది. దాన్ని మినరల్ వాటర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ మినరల్ వాటర్, ఈ వాటర్ లో ఎంత మినరల్స్ ఉంది, మనం తాగాల్సిన pH వాల్యూ ఎంత ఉంటుంది, 7 ఉండాలి. 7.2 కరెక్ట్ pH వాల్యూ మనిషి తీసుకోవాల్సినంత. అందులో TDS ఎంత ఉండాలి, మాక్సిమం 300, అంటే 200 నుంచి 300 మధ్యలో ఉంటే మనిషికి ఎటువంటి రోగాలు రావు నీటి ద్వారా. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి కెమికల్ వాటర్ తాగుతాం, అంటే ఫ్లోరిన్ కలిసిన నీరు ఎప్పుడైతే మనం తాగుతున్నామో దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ సమస్యలు కానీ, లేదంటే జుట్టు ఊడిపోవడం, చర్మం పగిలిపోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువ జరుగుతున్నాయి. కిడ్నీలో స్టోన్స్ కానీ జరుగుతున్నాయి అని బయట చెప్తున్నారు. దానికి మేము చేసింది ఏంటంటే ప్రయోగం. అదే ప్రతిరోజు నీరు తీసుకుంటున్నారు కదా, నీటిని ఎలా శుభ్రం చేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర TDS చూస్తే 1200 దాటిపోయి ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు RO మెషిన్స్ పెట్టుకుంటారు, UF మెషిన్స్ పెట్టుకుంటారు. ఆ పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఎంత నీరు తీసుకుంటున్నారు, దాన్ని మనం ఆల్కలైన్ చేస్తే ఎలా ఉంటుంది, యాసిడ్ వాటర్ ని ఆల్కలైన్ చేయగలమా లేదా అనేది ఆవుదారు మనకి ఎంత శాస్త్రీయం ఉంది, శాస్త్రాల్లో చెప్తా ఉంటే భస్మం చేసి ఎంతో రకాల వ్యాధులు తగ్గించవచ్చు అని చెప్తున్నారు. సరే, అదే భస్మం నీటిలో వేసుకొని చూద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడు చూద్దాం, ఇది బయట 20 రూపాయల లీటర్లో కొనుక్కున్న నీరు, అందులో యాసిడ్ ఉందా లేదో చూద్దాం. ఇది pH ఇండికేటర్ అంటారండి, pH లిక్విడ్. సో ఇందులో వాటర్ ఎంత ఉందో ఇది నీటిలో వేయగానే ఒక 4-5 చుక్కలు వేయగానే మనకి లెవెల్స్ ఆఫ్ pH అనేది చెప్తుంటారు. ఇది pH లెవెల్స్. ఇక్కడ మీరు గమనించారు లేదు, ఇక్కడ ఆరెంజ్ కలర్ లో నీరు మారిపోయింది. ఈ ఆరెంజ్ కలర్ లో నీరు మారిపోతుందంటే దాని అర్థం ఏంటంటే అది 5 నుంచి 6 మధ్యలో pH ఉంది. అంటే ఇందులో pH వాల్యూ ఏదైతే ఉందో 5 నుంచి 6 అంట. 5 నుంచి 6 అంటే మనం ప్రతిరోజు యాసిడ్ వాటర్ తాగుతూ డాక్టర్లు కంప్లైంట్ చేస్తున్నాం, థైరాయిడ్ వచ్చింది, జుట్టు ఊడిపోతుంది, ఇలాంటివన్నిటికీ కారణం మీరు తీసుకునే నీరు. ఈ నీరుని ఎలా శుద్ధం చేసుకోవచ్చు, శుద్ధం చేసుకోవాలి కదా. ఆ శుద్ధం ఎలా చేసుకోవచ్చు అంటే ప్రతిరోజు మీకు భస్మం ఏదైతే దొరుకుతుందో అదే భస్మాన్ని, ఈ భస్మాన్ని ఏంటుంది ఒక 2-3 చిటికలు వేసుకుంటాం అంతే.
ఈ భస్మాన్ని ఇదే విధంగా చిటికల్లో వేసుకుంటున్నాం. ఇది ప్లెయిన్ వాటర్. చూద్దాం. ఒక 5 నిమిషాల నుంచి చూద్దామండి. ఇది మంచిగా పచ్చ రంగులో మారిపోతుంది. మీరు ఎప్పుడైనా చెక్ చేయండి కావాలంటే. ఇందులో pH ముందు ఎంత 5 నుంచి 6 ఉండేది. ఎప్పుడైతే మనం భస్మం వేసిన తర్వాత ఇందులో pH వాల్యూలు అమాంతంగా 8 దాటి పెరిగిపోతుంది. ఇది మేము ప్రయోగపూర్వకంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ అని చూసాం. వాళ్ళన్నిటితో టెస్టింగ్ కూడా చేయించారు. ఎవరైతే TDS కూడా 50 తక్కువ ఉన్న దాన్ని కూడా ఎప్పుడైతే మనం భస్మం వేయగానే దాదాపుగా పెరిగిపోతుంది. దాదాపు 50 వరకు పెరిగిపోతుంది. అంటే న్యాచురల్ గా మనకు మినరల్స్ వస్తాయంట. అండ్ మోర్ ఓవర్ ఈ ఆక్సిజన్, ఈ వాటర్ లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయట. ఇందులో ఎనర్జీ, వాటర్ ఇస్ ఎ గుడ్ కండక్టర్. ముందేంటి కండక్టర్ లేదు, ఇప్పుడు దీని వల్ల కండక్టివిటీ పెరుగుతుంది. ఇందులో మనం ఎలక్ట్రిసిటీ పెడుతున్నా కూడా పవర్ వస్తుంది. సో ఇలాంటివి కూడా మనకి ఇలాంటి అద్భుతమైన విషయాలు శాస్త్రపరంగా విషయాలు కూడా ఆవులు ఉంటాయి. సో మీరు చూస్తే ఉంటారు పచ్చగా తయారవుతుంది. సో మెల్లగా అది ఆల్కలైన్ తయారైపోతుంది. ఇందులో 8 నుంచి 9 అలా మారిపోతారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎలాంటి ఆవు సెలెక్ట్ చేసుకోవాలి. ఏది పడితే ఆ ఆవు కాదండి. ఆవు మనలాగా ఎత్తైతే హ్యాపీ, మనం ఎలాగైతే హ్యాపీగా ఉన్నప్పుడు మన శరీరంలో ఆర్గాన్స్ ఎలాగైతే హ్యాపీగా ఉంటాయో, ఎలా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటాయో, అదే విధమైన ఆవు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆవు ఎప్పుడు ఆనందంగా ఉండాలి, తనకి ఎప్పుడు బాధ అనిపించకూడదు. అండ్ రెండోది ఏంటంటే అది ప్రశాంతంగా ఉండాలి. అటు ఇటు చిర్రర్ బెర్రగా ఉండకూడదు. తర్వాత అది తిరుగుతూ ఉండాలి. రోజుకి 5 గంటలు ఎండలో తిరుగుతూ ఉండాలి. మళ్ళీ తనకు నచ్చిన ఫుడ్ 60% తీసుకోవాలి. మళ్ళీ దానికి పోషక విలువలతో కూడుకున్న కొన్ని రకాలైన ఫుడ్లు మనం ఒక 40% ఇవ్వాలి. అండ్ మోర్ స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి. నీరు కూడా మంచిది వేస్తుండాలి. మళ్ళీ అది కెమికల్ వాటర్, కలుషితమైన వాటర్ ఏమి ఇవ్వకూడదు. సో ఇలాంటివి ఎప్పుడైతే మనం ఆవుకి ఇస్తా ఉంటామో, ఆవు ఏం చేస్తుంది అంటే బాగా మళ్ళీ శాస్త్రబద్ధకంగా తన లోపల తయారు చేసుకుంటూ మళ్ళీ మనకి గవ్యాలు ఇస్తుంది. ఎలాంటప్పుడు సహకరించాలి. ఆవు పేడ మీరు గమనించే ఉంటారేమో, ఆవు పేడ గట్టిగా ఉంటది, పుర్రుగా పడదు. ఆవు పేడ గట్టిగా ఉంటది. అదే విధంగా పుర్రుగా ఉందనుకోండి, అలాంటి పేడ మనం సంగ్రహించకూడదు. ఎందుకంటే ఇందులో తనకి ఏదైనా సంబంధమైన, మనకి కూడా శరీరంలో బాడీలో వేడి ఎక్కువైపోయింది అనుకోండి, ఆ వేడి ఎక్కువైపోతే పుర్రుగా పోస్తుంది. పుర్రుగా మనకి వస్తుంటది, లూజ్ మోషన్స్ వస్తుంటాయి. అదే మనకు నార్మల్గా ఉందనుకోండి గట్టిగా ఉంటది. సో ఇదే విధంగా ఆవు బిల్లలుగా పడతా ఉంటది. ఈ బిల్లలకు మీరు గమనించారు లేదా, అప్పుడు అక్కడ మెత్తగా ఒక జిగుటు పదార్థం కూడా ఉంటది. సో ఇలాంటి రకంగా ఉండేదే తీసుకోవాలి. అండ్ తర్వాత ఈ రకమైన ఎప్పుడైతే మనం నియమాలు పాటిస్తున్నామో, ఆటోమేటిక్ గా ఆ గవ్యాల్లో కూడా ఎక్కువ శాతం మనకి విలువలతో కూడుకున్న గవ్యాలు దొరుకుతుంటాయి. విలువలతో కూడుకున్న గవ్యాలు మనం ఎప్పుడైతే ఈ భస్మం రూపంలో తీసుకోవడం వల్ల మనలో కూడా జీవశక్తి ఎక్కువ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ తీసుకునే నీరులో కూడా ఎక్కువ ఆక్సిజన్ వాల్యూస్ పెరుగుతుంటాయి. తద్వారా రోగాలు రావు. ఇది ఓన్లీ పేడ గురించి. మూత్రం ఎందుకు తీసుకోవాలి. గోమూత్రంలో ఇందాక చెప్పుకున్న చాలా విలువైన ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి. ఇది గోమూత్రం. ఇందాక నేను ఏదైతే ఉన్నానో ఇదే నీటిలో, ఇది న్యాచురల్ గా ఆల్కలైన్. ఇది ఎలా తీసుకోవాలి మనం కూడా గమనించండి. మనకి ఎప్పుడైతే మనలో శరీరంలో బాగా వేడి ఎక్కువైంది అనుకో, మూత్రం ఎల్లోగా వస్తుంటది. రెండోది అది ఘాటుగా ఉంటది. అండ్ దుర్గంధమైన స్మెల్ వస్తుంది. ఇలాంటివి ఏవీ లేని స్థితి ఏదైతే ఉంటుందో అది కూడా ఆవులో ఉంటది. ఆవు మూత్రం న్యాచురల్ గా నీరు లెక్క ఉంటుంది. తాగానే తెల్లగా ఉంటుంది, నీరు లెక్క ఉంటుంది. అది కాలానుగుణంగా వేసవి కాలంలో ఒకలా మారిపోతుంది, ఉదయం సంధ్యా సమయంలో ఒకలా మారిపోతుంది. అందుకనే మనం గోమూత్రం తాగాలి అనుకున్నప్పుడు కరెక్ట్ అయిన నియమాలు పాటించాలి. గోమూత్రే ధన్వంతరి అంటాం. అంటే అందులో ఔషధంతో కూడుకుని ఎన్నో రకాల వనమూలికలు ఉన్నాయి. అది మనిషికి మంచిది. ఉదాహరణకి మనం చెప్పుకుంటే సోడియం ఉంది, మెగ్నీషియం ఉంది, అమ్మోనియా ఉంది, అండ్ మోరోవర్ ఐరన్ ఉంది. ఇప్పుడు మనం గుజరాత్ లో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే అందులో బంగారం కూడా ఉంది. గోమూత్రంలో బంగారంతో కూడుకుని కొన్ని లవణాలు ఉన్నాయి. అది కూడా చాలా మంచిది అని చెప్పేసి అది కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే గోమూత్ర సేవనం మంచిది అంటారు. ఈ ఒక్క టైం అప్పుడు నాకు మళ్ళీ ప్రశ్న జరిగింది. ఒకసారి ఒక గురూజీ అన్నారు, మీరు అందరూ మెషిన్ మూత్రం తాగుతున్నారా అని అడిగాడు. అరే మెషిన్ మూత్రం ఏంటి అన్న. మెషిన్ మూత్రం అంటే అర్క్ అన్నారు. అరే ఎంత మాట, ఆ అర్క్ మనం అందరూ తీసుకుంటున్నామే. అర్క్ అనేది ఏంటంటే గోమూత్రం ఉందనుకోండి, ఇది 100%తో కూడుకునేది. అర్క్ అనుకోండి, ఇందులో 40% మాత్రమే లవణాలు మీకు అంతే, 40% మాత్రమే పోషక విలువలు ఉంటాయి. మిగతా అంతా క్షారం కింద మారిపోతాయి. రెండోది, అంతకు ముందు మీలో ఉన్న గుణాలు ఆవుకు అర్థం అవ్వాలి. ఆవులో ఉన్న బాధలు మీకు తెలియాలి. ఆవులో ఉన్న శాస్త్రీయత మీకు తెలియాలంటే దయచేసి మీరు ఈ రోజు నుంచి ఈ మెషిన్ మూత్రాన్ని వద్దు, అంటే మెషిన్స్ తో తయారు చేసిన ఒక ద్రావణం వద్దు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఆవు దగ్గరికి వెళ్ళండి, ఉదయం 3 గంటలకి 4 గంటలకి వెళ్ళండి. లేచిన వెంటనే మూత్రం ఇస్తారు కదా, మొదటి మూత్రం వదిలేసి ఆ మిగిలిన మూత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ ఒక 7 సార్లు బాగా ఇది వడబోసేసి మన ఆ మూత్రాన్ని తీసుకోవడం వల్ల
డైరెక్ట్ గా గోవుని మనకు అర్థం అవుతుంది, మనలో ఉన్న బాధలు తనకు తెలుస్తుంది. ఇందాక ఏమనుకున్నాం, మనలో ఉన్న బాధలన్నీ తను సంగ్రహించి తినేసి మళ్ళీ మనకి మూత్రం ఇస్తుంది అంటున్నాం, పాలు ఇస్తుంది, పేడ ఇస్తుంది. సో అలాంటప్పుడు ఆవు దగ్గరికే అవకాశం ఉన్నప్పుడు, ఈ రోజుల్లో డాక్టర్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటే ఎంతెంత దూరాలు వెళ్తున్నాం. ఆ ఎంతెంత దూరాలు వెళ్తున్నప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళడానికి తప్పే ఉంది, మన రోగం తగ్గుతుంది అంటే. ఎందుకంటే అందులో లవణాలు ఉన్నాయి, అవి మన శరీరానికి చాలా ముఖ్యం. టీబీ రిలేటెడ్ లో కానీ, బీపీ రిలేటెడ్ లో కానీ, చాలా వరకు డయాబెటిక్ రిలేటెడ్ చాలా మందికి తగ్గుతున్నాయి. అది కూడా వైద్యుడు నిర్ధారించిన ఆవును మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 రకాల ఆవులు మనం చూస్తాం: ఎరుపు, తెలుపు, నలుపు. కపిల వర్ణం అంటాం, తెల్లగా కొన్ని ఒంగోలు జాతి ఆవులు ఉంటాయి. అండ్ మోరోవర్ ఈ ఎర్రవి ఏదైతే ఉన్నాయో సింధు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ 3 రకాల ఆవులు ఏదైతే ఉన్నాయో వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తుందట. తెల్లగా ఉంటే అది వాతానికి, ఎర్రగా ఉంటే అవి పిత్తానికి, నల్లగా ఉంటే కఫానికి మంచిది. అది వైద్యుడు ఎవరైతే నిర్ణయిస్తారు మీరు వాతమా పిత్తమా కఫమా అని. వాత పిత్త కఫాలు 3 మనం ఎప్పుడైతే తెలుసుకొని వైద్యుడు నిర్ణయించిన ఆ గోవును మాత్రం సంగ్రహించి, ఆలో ఉన్న గవ్యాలు మనం ఎప్పుడైతే సంగ్రహించి అలాగే తీసుకోవడం వల్ల రోగ విముక్తి జీవనం దొరుకుతుంది. రోగ విముక్తి జీవనం అంటే మోక్షం. ఇప్పుడు దాని మోక్షానికి ఎలాగ మీరు అనుసంధానం చేశారంటే ఒక చిన్న విషయం చెప్తా. ఇది నేను మీకు ఇస్తున్నా, ఇది ఎవరో నాకు ఇచ్చారు కాదనట్లే. ఆ ఇచ్చినప్పుడు నేను బాగా వాడుకొని దాని మీద స్క్రాచెస్ పెట్టి, గీతలు పెట్టి, దీన్ని పాడు చేసి, ఇందులో వైరస్ అంతా ఎక్కించి మళ్ళీ నేను అతనికి ఇచ్చాను అనుకోండి, అతను ఏమంటాడు, అరే నేను ఎలా నమ్మేదిరా, నీకు ఇంత మంచి వలివేను వస్తూ ఇస్తే నువ్వు ఇంత పాడు చేసుకుంటూ మళ్ళీ నాకు చెడువైన రకమైన మనం వెలిగిస్తుంటే నేను ఎలా నమ్మేది అంటారు. ఇదే విధంగా పంచభూతాలు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాయి, పంచభూతాలతో అన్నిటితో కలుపుతూ మనకి శరీరాన్ని ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, దేనికో బీపీ, దేనికో షుగరు, దేనికో ఇంకా లేకపోతే మోకాలు నొప్పులు, లేకపోతే హార్ట్ సంబంధమైన వ్యాధులు, మన ఆహార అలవాట్లు ఎన్నో మార్పులు చేసుకుంటూ మళ్ళీ శరీరాన్ని, దాంతో పాటు రాగం, ద్వేషం, అవి ఇంకా చెప్పాలంటే కోపం, అసూయ, లేకపోతే అసంతృప్తి, ఇలాంటివన్నీ, ప్రేమ, ఇలాంటివన్నీ కూడగలుకొని మళ్ళీ ఆ శరీరాన్ని శివైక్యం చేసామనుకోండి, అతను ఒప్పుకుంటాడా? అరే ఎటువంటి లేకుండా ఒక శుద్ధమైన మీకు ఒక జీవనం ఇస్తే, మీరు అన్ని కలబోసుకొని మళ్ళీ ఇస్తే మిమ్మల్ని ఎలా నమ్మేది? అందుకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగ విముక్తి జీవనం, మీకు ఇచ్చిన దాన్ని మళ్ళీ రోగం లేకుండా మళ్ళీ నాకు ఇవ్వండి, ఆ ఇచ్చిన దాన్నే మోక్షం అంటాం. అంటే మనకి ఎటువంటి డిజైర్స్, కోరికలు ఇలాంటివన్నీ లేకుండా మోక్ష సాధన ఎప్పుడైతే జరుగుతుంది అంటే కేవలం పంచగవ్యాలు తీసుకుంటే జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. అందుకే శ్రీకృష్ణుడు గాని, లేకపోతే రాముడు గాని, మనం చెప్పుకోదగిన ప్రతి ఒక్క మహా వ్యక్తులు కూడా వీళ్ళందరూ గోసేవనం మంచిది, గోసేవ చాలా మంచిది అని చెప్తున్నారు. చాలా చిన్న విషయం కదండి. ఈ ఒక చిన్న విషయాన్ని మనం దూరం చేసుకుంటూ, మనం పట్టణ గాని లేకపోతే పల్లెటూరులో గాని గోవును ఎక్కడో దూరంగా చేసుకోవాల్సిన పని లేదు. గోవును మన ఇంట్లోనే కట్టుకోవచ్చు, కేవలం ఒకే ఒక పర్మిషన్. ఏం పర్మిషన్ అవసరం లేదు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది లేకుండా మేము ఇంట్లో ఆవును పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే అప్పుడు మాట్లాడాలి, కానీ మిగతా ఏమైతే అబ్జెక్షన్ లేదు. ఇది ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఆవు వదిలితే మంచిగా ఆడుకుంటూ వస్తుంది, మళ్ళీ ఉదయం సాయంత్రం కట్టేస్తాం. సో కట్టేసిన తర్వాత ఇక్కడ మనకు వదిలేసిన ఇక్కడే ఉంటది, ఏం తిరగాల్సిన పని లేదు. సో ఇలాంటి అవకాశం ఉంటే కంపల్సరీ చేయాలి. సో లేదండి మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి, మాది గేటెడ్ కమ్యూనిటీ అంటే, సో యూఆర్ ఎ కమ్యూన్, మీరు మొత్తం అంతా కమ్యూన్ అయిపోయారు, యూఆర్ ఎ సొసైటీ ఏర్పడారు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరే తీసుకోగలరు. ఒక చిన్న కిడ్స్ పార్క్ ఏరియా కానీ, లేకపోతే వేస్ట్ గా ఏదైతే పక్కన మీరు మొక్కలు నాటే ప్రదేశంలో ఒక 4-5 గోవులు పెంచుకోండి. మంచి మంచి పూజా కార్యక్రమాల్లో దానికి పెట్టుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెట్టుకోండి. ఇంట్లో ఏదైనా గోసేవన్, ఇంటి కొత్తగా దిగుతున్నప్పుడు గోపేడ పట్టుకెళ్ళాలండి. ఇలాంటివన్నీ చేసుకోవాల్సింది కమ్యూని వాళ్ళే, ఒక పార్కుల వాళ్ళే, ఏదైనా ఒక కాలనీ వాళ్ళే చేసుకోవచ్చు, ఇంకా అదృష్టంగా చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ భస్మం ఏదైతే ఉందో, భస్మంలో వైద్యం ఎలా ఉంటది అంటే, ఈ భస్మాన్ని కొంచెం కొబ్బరి నూనె తీసుకొని కొంచెం ముద్దగా చేస్తాం, పేస్ట్ లాగా, ఆయింట్మెంట్ లాగా అవుతుంది. అది ఎక్కడైతే దెబ్బలు తగులుతున్నాయో, లేకపోతే పాత ఏదైనా కాలిన దెబ్బలు కానీ ఏవైనా ఉన్నాయో దాని మీద పెట్టుకోవచ్చు. ఇంకో భక్తుడు ఏం చెప్పాడంటే, నేను ఇలా చెప్తూ పోతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఏదో గెడ్డం తీసుకుంటున్నప్పుడు గీత పడిందంట. ఆ గీత పడిన తర్వాత రక్తం పట్టడం వల్ల ఆ పేడ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకున్నారు. పేడ పెట్టేసుకోవడం వల్ల, ఏదైతే ఉందో ఈ భస్మం పెట్టేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా 4-5 రోజుల్లో అది మాడిపోయింది. అంటే అది ఇన్ఫెక్షన్ జరగలే, బొబ్బకాయలే, ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది, ఒక వెంటనే తగ్గిపోయిన స్థితి జరిగిందట. సో ఇలాంటి, ఎందుకంటే అందులో వనమూలికలు ఉన్నాయి కదా, అది తినే వనమూలికలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. సో అందుకని ఏంటంటే భస్మాన్ని కూడా ఆ విధంగా వాడుతున్నారు. తర్వాత గోమూత్ర సేవను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే రోగం ఉంటే వైద్యుడు చెప్తే ఆ ఆవును ప్రాపర్ గా అది హెల్దీగా ఉంది అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే అమావాస్య నాడు తీసుకోకూడదు,
గ్రహణాల టైం తీసుకోకూడదు, మిట్ట మధ్యాహ్నం తీసుకోకూడదు, వర్షాకాలంలో తీసుకోకూడదు. ఆవు ముక్కు ఎప్పుడైతే ముక్కు ఏదైతే ఉందో అది వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు, చెవులు చల్లగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. అది ఎలా పట్టి వీలైతే మట్టి పాత్రలో పట్టుకోవాలి, లేకపోతే స్టీల్ గాని వెండి గాని ఇలాంటి పాత్రలో పట్టుకోవాలి. అంతేగాని ప్లాస్టిక్ పాత్రలో పట్టాల్సిన పరిస్థితి లేదు. సో అది పట్టగానే మళ్ళీ ఏం చేస్తాం, బాగా చన్నింగ్ చేసేసుకొని అది తీసుకోవాలి. ఇన్ని రకాలమైన ఇవన్నీ ఏదైతే ఉందో నియమాలు కంపల్సరీ వైద్యుడికి తెలుస్తుంది. అది పంచగవ్య వైద్యులు అంటున్నారు. ఈ రోజుల్లో మనకి కొందరు సిటీలో చాలా ఎక్కువ వైద్యులు ఉన్నారు. వాళ్ళని మీరు సంప్రదిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు తయారు చేసి మీకు ఏం చేస్తారు, మంచి అయిన గోమూత్రంతో కూడిన ఒక ఔషధాన్ని మీకు ఇస్తారు. అది తీసుకోవడం వల్ల, వాళ్ళు చెప్పే నియమాలు పాటించడం వల్ల, గోమూత్ర సేవనం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తగ్గుతున్నాయి. వాళ్ళు చేసే వనమూలికలు, వాళ్ళు యాడ్ చేసే వనమూలికలు అనేది మన శరీరానికి చాలా 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 పనికొస్తాయి. అంటే వైద్యం ఆయుర్వేదంలో ఉండే వనమూలికలు అర్జున అంటే గుండెకి, శతావర్ అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కి, కంచనార అండ్ వరుణ ఇలాంటివన్నీ, పాషాణ భేద, ఎన్నో రకాలైన వనమూలికలు అన్ని వాళ్ళు తయారు చేసి అందులో వేసి మనకు అందిస్తారు అరకు రూపంలో. ఎవరికైతే అవకాశం లేదు అంటే అరకు తీసుకోండి. అవకాశం లేదు, నా వల్ల చాలా దూరంగా ఉంది, నాకు ఇప్పుడు ఇమిడియట్ కావాలనుకుంటే, అవకాశం ఉంది అంటే ఒక 5-6 కిలోమీటర్లో సిటీలో చాలా వరకు గోవులు ఉన్నాయి. వెళ్ళడం, తెల్లవారిసరికి ఏదైతే ఆరోగ్యంగా ఉంది అంటే వాళ్ళు అడిగిన దీని ప్రకారంగా వాళ్ళు ఏదైతే ఉందో సంగ్రహించి మీరు గోమూత్రం తీసుకోవచ్చు. గోమూత్ర సేవనం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. అంటే మన శరీరంలో ఉండే థైరాయిడ్ సమస్య కానీ, లేకపోతే రక్తపోట సమస్య కానీ, లేకపోతే మోకాల సమస్యలు కానీ, ఇలాంటి వాత సంబంధం ఏ రోగాలు ఉన్నా అన్ని గోమూత్రం వల్ల తగ్గుతున్నాయి. అవునా? సో మనం కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే గోమూత్ర సేవనం. అది వైద్యుడు నిర్ధారిస్తే, లేదు అంటే మీ దగ్గరలో ఆవు ఉంటే, మీరు అది ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది అంటే ఇలాంటివన్నీ నిర్ధారించుకొని తాగండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక్క ఇంకొంచెం మంచి రిజల్ట్స్ కావాలంటే ఒకే ఆవును సంగ్రహించుకోండి. ఒకవేళ గోమూత్రం సంగ్రహిస్తుంటే ఒకే ఆవు, మొత్తం 10 ఆవులు ఉన్నాయండి, 10 ఆవులతో గోమూత్రం సంగ్రహించారంటే మనుషుల్లోనే చాలా మార్పులు ఉన్నాయి, ఆవుల్లో కూడా మార్పులు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాం తెలుపు, ఎరుపు, నలుపు అని. ఆ మార్పులు ఉన్నప్పుడు మనకు కూడా మంచిది కాదు కదా. మీది వాతపిత్త కఫాల బాడీ అయితే దాని ప్రకారంగా ఏ ఆవు సెలెక్ట్ చేయాలని మీ వైద్యుడికి అడగండి. ఆ వైద్యుడు నిర్ధారించిన ఆవుది మాత్రం సంగ్రహించుకోండి. ఒక ఆవు తాలూకా గవ్యాలు, ఈ పంచగవ్యాలు సేకరించి దాన్ని మేము ఏం చేస్తామంటే పంచగవ్య మహా ఔషధి అని తయారు చేస్తాం. క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇలాంటి వాటి అందరికీ ఇస్తుంటాం. దానివల్ల అంటే ఒకే ఆవు నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అండ్ గోమూత్రం, గోపేడ ఇవన్నిటిని పెట్టుకుంటూ మనం కంపల్సరీ అది చిలుకుతూ దాని పరిణామాలు తయారు చేసుకుంటూ గవ్యం ఇస్తాం. ఒక 15 ml రోజుకి. ఉదయం 5 గంటల లోపల తీసుకుంటే ఎంతో మంది క్యాన్సర్ కూడా తగ్గిందని వాళ్ళందరూ చెప్తున్నారు. అదే విధంగా గోపేడ దగ్గర ఏముంటుందంటే రేడియేషన్ తగ్గించే విధానం ఉంటుంది. మీరు ఇంకోసారి గమనించారో లేదో, పూర్వకాలంలో ఇల్లులు అన్నిటికీ గోపేడతో అలికేవారు. వాళ్ళు ఎవ్రీ 2-3 నెలలకి అలుగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న రేడియో ధార్మిక శక్తి అనేది తగ్గుతూ వాళ్ళకి ఇంకా ఎనర్జెటిక్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ పొలాలకు వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, పేడ తెచ్చుకుంటూ మంచిగా పిడకలు అల్లికి చూసుకుంటారు. ఇదంతా పేడ అల్లుకోవడం వల్ల చిన్న చిన్న క్రిమికీటకాలు రావు. ఇప్పుడు మీరు అది మనం ఒక సాంప్రదాయబద్ధంగా మర్చిపోయాం. ఇక్కడ ఒక్క విషయం గమనించామంటే, ఇల్లు కొన్నామంటే కొత్త ఇల్లు గృహప్రవేశానికి పేడ కావాలి, మూత్రం కావాలి, అంతకుమించి ఆవు కావాలి. ఈ రోజుల్లో ఏమైతుందంటే ఆవు బొమ్మలు పట్టుకెళ్తున్నారు, పేడ మూత్రం జల్లేస్తున్నారు. అది కాదు, ఆవు ఇంట్లోకి వచ్చింది అంటే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కూతురికి ఏం చేస్తారంటే పెళ్లి అవ్వక ముందే ఆవుని పంపిస్తారు వాళ్ళ ఇంటికి. అది వెళ్ళి అంతా శుద్ధంగా తయారు చేసేసిన తర్వాత అప్పుడు మన పెళ్లి కూతురులో ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి రోగాలు లేకుండా తను సాక్కుంటది అని చెప్పేసి గోదానం చేసేవారు. అదే విధంగా మన ఇల్లు కూడా శుభ్రం పడాలి. కొత్త ఇంట్లో దిగ్గన ఏం చేస్తాం, మనం పేడతో అలికిదాం కానీ గోమూత్రం వేస్తాం. గోమూత్రం వేయడం వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో, మన కంటికి కనపరిచిన బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ గోమూత్రం లవణం ఎక్కువ ఉన్నది కాబట్టి అవి చనిపోతాయి. ఆ ఉద్దేశంతో ప్రతిరోజు గోమూత్రం. ఇప్పుడు ఈ గోమూత్రాన్ని మేమేం చేస్తున్నాం అంటే ఫినాయిల్ రూపంలో మారుస్తున్నాం, అంటే ఫ్లోర్ క్లీనర్ రూపంలో. ఫ్లోర్ క్లీనర్ రూపంలో ఎప్పుడైతే మార్చుకున్నామో ప్రతిరోజు మన ఇంట్లో గోమూత్రం పడింది అనుకోండి, అంటే కొనాలు, ఆ చివరి కొనల్లో ఉండే ఈ చిన్న చిన్న చీమలు గాని, బొద్దింకలు గాని ఉండేవి ఈ గోమూత్రం వల్ల చనిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇది డార్క్ గ్రీన్ గా తయారైపోయింది. అంటే ఇది మోర్ దాన్ 8 నుంచి 11 మధ్యలో ఉంది, 9 నుంచి 11 మధ్యలో ఉంది. ఇంత రకమైన నీలం రంగులో మారిపోయింది. అందుకే ఒక 10 నిమిషాలు, అరగంట పోయిన తర్వాత ఇలాంటి భస్మం కలిపిన నీరు తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, భస్మానికి చాలా నియమాలు ఉన్నాయి. దీన్ని ఆక్సిజన్ పొడి అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం. దీంట్లో చాలా 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 నియమాలు ఉన్నాయి.